కేరళ ఇన్ఫ్లుయెన్సర్ అఖిల్ తన భార్య లేచిపోయింది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి. సో ఆ వీడియోస్కి సంబంధించి ఒకసారి మీరు కింద చూడొచ్చు. సో ఇది ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా అఖిల్ ఇతను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఇతనికి 1 మిలియన్కి పైగా అయితే ఫాలోవర్స్ ఉన్నారు. అయితే వీళ్ళిద్దరూ కూడా కలిసి ప్రేమ జంటగా ఒక అన్యోన్యమైన ఒక దంపతులుగా అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా కూడా తరచూ కనిపిస్తూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఇలాంటి విభేదాలు రావడం, అలాగే తను వేరే వాళ్ళతో వెళ్ళిపోవడం ఏదైతే ఉందో అది నిజంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ గా అయితే మారుతోంది. వీళ్ళిద్దరికి 2024లో పెళ్ళైంది. అండ్ వీళ్ళ ప్రేమ విషయానికి వచ్చేసరికి వీళ్ళిద్దరు ఎప్పుడైతే చదువుకుంటున్న వయసులోనే వీళ్ళిద్దరు కూడా ప్రేమలో పడ్డట్లుగా అయితే కొన్ని సోషల్ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. సో వీళ్ళిద్దరు చదువుకుంటున్నప్పటి నుంచే కూడా కొంచెం సన్నిహితంగా, అలాగే వీళ్ళ ప్రేమ వ్యవహారం అయితే ఇంట్లో తెలియడంతో సో ఇంట్లో అయితే వాళ్ళు ఒప్పించి 2024లో అయితే పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి చదువుకుంటాను అని చెప్పడంతో సరే అని వీళ్ళ భర్త అయితే ఒక కాలేజ్లో అయితే చేర్పించడం జరిగింది. ఇప్పుడు తనైతే లా చదువుతోంది. అయితే ఈ చదువుకునే ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో కాలేజ్కి వెళ్ళడం రావడం, సో దీంట్లో అయితే తను రెగ్యులర్గా అయితే బస్సులో వెళ్ళేది. సో ఆ బస్సులో ఆ కండక్టర్తో కొన్ని రోజుల ప్రేమ, తర్వాత పరిచయం, మెల్లిమెల్లిగా ఇదంతా కూడా లేచిపోయేదాకా అయితే దారితీస్తుంది. సో మొత్తంగా ఏమైంది ఏంటి అన్నదైతే చాలా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. అసలు ముందు తను లేచిపోయింది అన్న విషయం తెలియకుండానే మార్నింగ్ లేచి చూసేసరికి తన పక్కన తన భార్య లేదు అనే విషయాన్ని అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కంప్లైంట్లో భాగంగానే పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఆ సీసీటీవీ కెమెరా ఏదైతే ఉంటుందో, ఆ వీడియో ఏదైతే ఉంటుందో అది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏంటి, ఇప్పుడు ఆ అమ్మాయి ఒక బ్యాగ్, అలాగే ఇంట్లో ఉన్న కొంచెం డబ్బు, నగదు ఇవన్నీ కూడా తీసుకొని ఒక కండక్టర్ దగ్గరికి అయితే వెళ్ళింది. అంటే అక్కడ ఉన్న పర్సన్ కండక్టరే అని అయితే ఒక టాక్ అయితే నడుస్తుంది. సో అక్కడికైతే వెళ్ళిన తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో ఇదే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ గా అయితే మారుతోంది. పెళ్లి జరిగిన తర్వాత కూడా చదువుకుంటాను అని చెప్పిన తర్వాత లా కాలేజ్లో చేర్పిస్తే ఆ కాలేజ్కి వెళ్ళే దారి మార్గంలో ఏదైతే బస్సు ఉంటుందో ఆ బస్సులోనే ఒక అతన్ని అయితే తరచుగా ఫస్ట్ మాట్లాడడం, దాని తర్వాత అది ప్రేమ దాకా అయితే వెళ్ళడం, తర్వాత అతనికి ఒక గవర్నమెంట్ జాబ్ రాగానే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా, అంటే వస్తువులు అంటే బంగారం కావచ్చు, నగదు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని పరారైంది అన్నట్లుగా అయితే తెలుస్తోంది. అయితే ఇదంతా కూడా తను అంతకుముందు ఒక నార్మల్ కండక్టరే అంటే తర్వాత తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అన్న తర్వాతనైతే ఇతని దగ్గర నుంచి వెళ్ళిపోయింది అని అయితే టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా టాక్ ఏం నడుస్తుంది అంటే, అంత మంచి ఇన్ఫ్లుయెన్సర్ని వదిలేసి భార్యలు వెళ్ళిపోతున్నప్పుడు మనం ఇంత అనే వర్గాలు ఇంకొంతవైపు ఉంటే, ఇంకొంతమంది మాత్రం ఈ మధ్య కాలంలో భార్యలు భర్తల్ని వద్దు అనుకున్నా, లేకపోతే వేరే వాళ్ళు కావాలి అని వేరే వాళ్ళతో వెళ్ళినా సరే వీళ్ళందరూ కూడా ఎవరైతే ఫినాయిల్, అలాగే ఇంకొన్ని పరికరాలు యూజ్ చేసి భర్తల్ని చంపేసి మరి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. బట్ ఈ అమ్మాయి జస్ట్ వదిలేసి వెళ్ళిపోయింది అని అయితే కొంతమంది కమెంట్లు వ్యక్తం చేస్తున్నారు. బట్ ఇవన్నీ కాకుండా ఇప్పుడు అఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇన్స్టాగ్రామ్లో తనకి మద్దతు తెలుపుతూ అయితే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. సో ఏం చెప్తున్నారు అంటే, ముఖ్యంగా అఖిల్ చాలా మంచోడు అని చెప్తుంటే మాత్రం ఇంకొన్ని వర్గాల నుంచి మాత్రం అసలు అఖిల్కి వేరే వాళ్ళతో ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫేర్ ఉంది, ఇది తట్టుకోలేకే తినేలా చేసిందేమో అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తానికైతే ఎవరైతే అఖిల్ ఉన్నారో ఈ అఖిల్కి ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫేర్స్ ఉన్నాయా లేవా అన్న నిర్ధారణ అయితే ఇంకా కాలేదు. బట్ ఓవరాల్గా ఈ రోజు అయితే తన భార్య మేఘన అయితే వేరే వాళ్ళతో వెళ్ళిపోవడం అయితే సోషల్ మీడియా వేదికగా కాదు, లైక్ అధికారికంగానే వెళ్ళిపోయింది అన్న వివరణ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా తను అలా వెళ్ళిపోవడం పట్ల మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో ఒక్కసారి కామెంట్ చేసి తెలియజేసే ప్రయత్నం చేయండి.